మనం పార్టీకి వెళ్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఆ యూజ్లెస్ ఫీమేల్ మన క్లోత్స్ ఐరన్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటి బాబు? పద పాప, ఇప్పుడే వెళ్ళి దాన్ని కడిగి పారేద్దాం. మా చావుకి పాపా బాబు సార్లే కారణం. పాపా, వాట్ హ్యాపెండ్ బాబు? ఆ యూజ్లెస్ ఫెలోస్ సూసైడ్ చేసుకున్నారు పాపా. వాట్ రియల్లీ? yes పాపా, ఇదిగో సూసైడ్ నోట్ కూడా రాశారు. మా చావుకి పాపా బాబు సార్లే కారణమని. ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు అక్క కాల్ చేసిందంటే ఏం చెప్తావు? కట్ చేయి పాపా, లేదంటే మనల్ని చంపేస్తుంది. ఇదంతా నీ వల్ల జరిగింది. ఆల్ ద టైమ్ బేబీని గిరిని అన్నెసెసరీగా తింగరి గిరిగా అని నువ్వే పిలిచి పిలిచి హెరాస్ చేసావు. అందుకే వాళ్ళు హర్ట్ అయి సూసైడ్ కమిట్ చేశారు. పాపా పాపా పాపా, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా పాపా? యూజర్స్ ఫిమేల్ ని దాన్ని తిట్టడమే కాకుండా ప్రతిసారి గన్ను చూపిస్తావు. దానికే హర్ట్ అయ్యి వాళ్ళు చచ్చుంటారు. అబ్బా, అయినా ఇప్పుడు అదంతా ఎందుకు గాని ముందు వాళ్ళు ఎక్కడ చచ్చారో వెతుకుదాం పదా. ఓకే బ్లడ్ స్టెప్స్. పద పాపా, ఆ బ్లడ్ ని ఫాలో అవుదాం. అదే మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. రక్త సంబంధం అంటే ఇదేనేమో పాపా, బ్లడ్ రిలేషన్. ఓ యా, యు రైట్, లెట్స్ గో. ఇందాక మనం ఇటే వచ్చాం కదా పాపా, మరప్పుడు రక్త మరకలు కనిపించలేదే. అన్నెసెసరీగా డౌట్ ని స్టాప్ చేసి ఆ బ్లడ్ ఫుడ్స్ ని ఫాలో చేయి. చచ్చి సాధించడం అంటే ఇదేనేమో పాపా. బాబు, ఇదంతా తిరగలేక మనం చచ్చేలా ఉన్నాం. చిదినమ్మ జీవితం. రే, ఇంకెంత దూరం వెళ్ళి చచ్చారా బాబు? నా వల్ల కూడా కావట్లేదు పాపా. అయినా తప్పదుగా, ఓపిక చేసుకో. దా రా పాపా. అబ్బో బాబా, జామ్ తో తినే కంటే సాస్తో తింటే భలే టేస్టీగా ఉంది కదా. అవును. మీరెంత కొట్టినా మేము బ్రెడ్ సాస్ ఇవ్వం. మీరు చచ్చారనుకుని మేమెంత హడలు చచ్చామో తెలుసా? యూజ్లెస్ ఫీమేల్ కింద ఏంటి బ్లడ్ స్టెప్స్? ఓ అదా, మా బావగాడు ఇందాక టమాటో సాస్ ని వలుకు పోసుకుంటూ వచ్చాడు. దాన్ని మేము చూసుకోకుండా తొక్కుకుంటూ వచ్చాం. దాన్ని మీరు చూసి రక్త మరకలు అనుకుని భ్రమపడి ఉంటారు. మరి ఫ్లోర్ పైన మా చావుకి పాపా బాబు సార్లే కారణమని రాసింది కూడా ఈ సాస్తోనేనా? అవును బాబు సార్, మా బాబు టమాటో సాస్ తో రాయడం వస్తుందో రాదోనని చూడమంటేను రాసి చూసా.
టమాటో సాస్ ని బ్లడ్ అని చెప్పి మమ్మల్ని చీట్ చేస్తారా? సే తింగరి, పార్టీకి వెళ్లకుండా మా మూడ్ని ఆఫ్ చేస్తావు కదూ? చెప్తాం, మేమంటే ఏంటో చూపిస్తాం. పద పాప. వీళ్ళు అనవసరంగా వెళ్తే గొడవ పెట్టుకున్నావేమో అనిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు మన పైన రివెంజ్ తీర్చుకుంటారేమో. అంత సీన్ లేదు, నువ్వేం టెన్షన్ పడకు. కూర్చో. లేకపోతే నాతోనే ఐరన్ చేయించాలని చూస్తారా? మన పైన రివెంజ్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేశారని చెప్పానా? ఇప్పుడు చూడు, కొట్టడానికి కర్రలతో రెడీగా ఉన్నారు. నువ్వేం భయపడకు బావా, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఏంటి, కొడతారా? చెప్పండి, కొడతారా? నా గురించి తెలుసు కదా. సే తింగరి, ఇవి మిమ్మల్ని కొట్టడానికి కాదే, మరి మమ్మల్ని మేం కొట్టుకోవడానికి. పాపా పాపా, ఇక చాలు, సరిపోతుంది. ఓకే, రా పాపా. బాబు సార్, ఏం చేస్తున్నారు? కాసేపు ఆగవే తింగరి, నీకే తెలుస్తుంది. మీరేదో ప్లాన్ చేస్తున్నారు, మర్యాదగా చెప్పండి, లేదంటే మాతో కూడా తన్నులు తింటారు. మా ప్లాన్ ఏంటో మా అక్క చెప్తుంది. అమ్మ ఫోన్ చేసింది. లిసన్. చెప్పమ్మా. షట్ అప్ నాస్టీ ఫెలోస్. పాపా బాబులు ఎందుకు కొట్టారా? నువ్వు ఇప్పుడే మిడిల్ క్లాస్ దాన్ని యూసఫ్ గూడలో దించి బెంగళూరు వచ్చాయి. హలో కామ్రేడ్, ఇందులో మా తప్పేం లేదు, ఇదంతా వీళ్ళ కుట్ర. నేను యూసఫ్ కూడా వెళ్ళను. అవునమ్మా, ఇప్పటికిప్పుడు యూసఫ్ కూడా బెంగళూరు అంటే కష్టం. దానికి బదులు నువ్వేం చేయమంటే చేస్తా. అవును కామ్రేడ్, చేస్తాం. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు చేసిన తప్పుకి పాప నేను కొడుతుంది. తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్ కోసారి పాప నేను కొడుతూనే ఉంటుంది. దాన్ని వీడియో తీసి నాకు పంపించమని గిరితో చెప్పు. అలా పంపలేదంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరిద్దరూ ఇంటి బయట ఉంటారు. బీ కేర్ఫుల్. అక్క చెప్పింది విన్నావు కదా? గిరిగా చూస్తావేంట్రా వీడియోది? నేను ఒప్పుకోను. అయితే యూసఫ్ కూడా వెళ్ళు. దిల్లు, తర్వాత మనం ఎలా మేనేజ్ చేద్దాం గానీ ముందు అమ్మ చెప్పినట్టు చెయ్యి. పాపా, వీళ్ళు ఇలా డిస్కస్ చేస్తూనే ఉంటారు కానీ నువ్వు కానీ. గిరిగా వీడియోది. Take it. Okay, ready? Be sharp. ఇటీవల గిరిగా వీడియో ఎలా వచ్చిందో చూద్దాం. అబ్బే క్లారిటీ లేదు పాపా, బ్లర్ అయిపోయింది. అక్క ఫీల్ అవుతుంది బాబు. నో ప్రాబ్లం పాపా, ఇంకోసారి కొట్టు, నేను తీస్తా. ఇప్పుడు పిచ్చ క్లారిటీగా వచ్చింది పాపా. పాపా, మీ అక్క సూపర్ అని మెసేజ్ పెట్టింది. సూపర్. వద్దన్న వినిపించుకోకుండా అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, నీ మూలంగా అమ్మ చేత నేను తిట్లు తినాల్సి వచ్చింది. ఏ మెంటల్, నేను అరుస్తుంటే పట్టించుకోకుండా ఏంటి అలా చూస్తావు? అసలు తిక్కలో ఉన్నాను. నన్ను కానీ గెలికేవనుకో పొడిచిపాడుతూ. ఇదేదో వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. చూపిస్తాను. వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టారు కదా, వాళ్ళని ఎలా దెబ్బ కొడతారో చూడు. ఏంటండి ఇది? వేరే వాళ్ళ రూమ్ లోకి వచ్చే ముందు తలుపు తట్టి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఏంటండి, ఇంకా హాఫ్ అన్ అవర్ అవ్వలేదు కదా, మీరు అప్పుడే ఎందుకు కొట్టారు? అది మా అక్క కోసం, ఇది నా కోసం. ఏంటి, మీ రూమ్ లోకి రావడానికి మేము పర్మిషన్ అడగాల? కోర్త మొహం పచ్చడైపోద్ది. ఇప్పుడు మా వదిన మా పాపకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇది మా హౌస్, మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి రావచ్చు. అడగడానికి మీరెవరే? నోరు మూసుకుని వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయండి. నేను ఇప్పుడు చెయ్యనంటే చెప్పు పాపా. అక్క, ఇక్కడ ఈ యూస్లెస్ ఫిమేల్ లంచ్ ప్రిపేర్ చేయడం లేదు. ఏం చేసేదక్క? యూసఫ్ కూడా పంపించాక కాల్ చెయ్యి. విన్నావు కదా? కమ్ బాబు, లెట్స్ గో. పాపా, కొట్టడానికి టైం అయింది. రే గిరిగా, వీడియో నువ్వు తీస్తావా? నేను తీను, మీరే తీయండి. నేను తీస్తే క్లారిటీ లేదంటారుగా. అది అట్లా రాదానికి.
పాపా నువ్వు స్టార్ట్ చేయి. బాబు రెడీ? రెడీ. కమాన్ పాపా. ఈ ఇంటికి ఓనర్స్ అయ్యిండు కూడా వంటోళ్ళ పాప బాబు సార్లకి లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఛీ, ఏంటి దిల్లు మన పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. దిల్లు ఏంటి దిల్లు ఏంటి ఆలోచిస్తున్నావు? పాప బాబుల గురించి బావా. ముందు కూర సంగతి చూడు. మాడు వాసన వాళ్ళకి తెలిస్తే వచ్చి మన మాడు పగల కొడతారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి బాబా. ఇప్పుడే వాళ్ళ చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఈ ఎండలకు చెరువులన్నీ ఎండిపోతున్నాయని పేపర్లో చదువుతున్నావు కదా, మరి ఎలా తాగిస్తావు? ఇప్పుడు ఏం చేయబోతున్నావు దిల్లు? నువ్వే చూడు. ఇలా చేస్తే తంతారేమో. ఏం పర్లేదు, నేనున్నాను కదా. తర్వాత ఇది మనం కూడా తినాలిగా, అప్పుడెలా? దీన్ని తిన్నాక వాళ్ళు ఇలాగో చచ్చూరుకుంటారు. అప్పుడు ఏం చక్క మన రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం. నువ్వు సూపర్ దిల్లు. ఏంటే తింగరే, వంట అయిందా? అయ్యిందండి. వడ్డించమంటారా? అవసరం లేదు, అది మీరే తినండి. అదేంటి, మీకోసం మా దిల్లు ఎంతో కష్టపడి చేసింది. అందుకే మీరే ఇష్టపడి తినండి. మేము రిచ్గా రెస్టారెంట్కి వెళ్ళి తినొస్తాం. హలో మాస్టర్, కొంచెం టేస్ట్ చేసి వెళ్ళండి. అప్పుడు రెస్టారెంట్ కూడా వేస్ట్ అంటారు. వడ్డించమంటారా? నాట్ నెసెసరీ. కమ్ బాబు. 1 minute పాపా. వాట్ హ్యాపెండ్ బాబు? అరగంట అయింది పాపా. ఓ యా, యూజ్లెస్ ఫిమేల్, కమ్ హియర్. బాబు రెడీ? రెడీ పాపా. అబ్బా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది పాపా. కమాన్. బాబు సార్, పాప మేడం తలుపు తీయండి. అసలు ఎందుకు వేసారు? తలుపు తీయండి. దిల్లు, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఆకలేస్తుంది దిల్లు, త్వరగా ఏదో వచ్చే. వాళ్ళైనా రెస్టారెంట్ కి వెళ్ళి తినేది, మనకు వెళ్దాం పద కామ్రేడ్. ఏ మెంటల్, బయట లాక్ చేసింది, ఎలా వెళ్తావు? వాళ్ళు లాక్ చేసింది మెయిన్ డోర్ ఒకటే రా హవ్లీ. మన దారి మనకుంది, నా దారి అడ్డదారి. పద, జిట్ నుంచి వెళ్దాం. నువ్వు సూపర్ దిల్లు. అట్నుంచి వెళ్దాం, పద బాబా. దిల్లు, ఇక్కడ కూడా లాక్ చేసినట్టున్నారు. పద బాబా, మనం బాల్కనీ పైనుంచి దూకి వెళ్దాం. దిల్లు, పాప మేడం ఫోన్. ఏంటి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు? అది మీ వల్ల కాదు. మీ గురించి తెలిసే డోర్లన్నీ లాక్ చేశాము. సో మేము వచ్చేంత వరకు మీరు ఇన్సైడే ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? తినడానికి నువ్వు వండిన తప్ప ఇంకేం లేదు. ఆ పాప పాప నువ్వు వండిందే తినాలని బాగున్నవన్నీ పడేసావు. తప్పదు బాబా, మనం అదే తినాలి. నాకు ఆకలేస్తోందిరా. బాబా, నువ్వు అటు నుంచో నేను ఇటు నుంచుంటా. ఆ పాప బాపులు వచ్చి తలుపు తీయగానే దీంతో తలపై ఒక్కటిస్తే చాలు, చచ్చూరుకుంటారు.
అప్పుడు వాళ్ళని కట్టిపడేసి మనం చెప్పినట్టు వింటేనే వదిలేస్తాం అని కండిషన్ పెడదాం, సరేనా? ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా ఇలాగే ప్లాన్ చేసాం. ఏమైంది? పాప మేడం గన్ చూపించగానే ఫ్రీజ్ అయ్యాం, గుర్తులేదా? పైగా రిపీట్ అవుతుంది అంటున్నారు దిల్లు. అన్ని ఎపిసోడ్ బ్యాండ్లు ఒకేలా ఉండవురా. మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? సరే. ఫుడ్ భలేగా ఉంది కదా పాపా. రైట్ బాబు. బాబా వస్తున్నారు, గుర్తుంది కదా? ఒక్కటే దెబ్బ. ఫెలోస్. దిల్లు నిన్నే. ఫెలోస్ అనింది కదా, నిన్ను కూడా. సరే, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో విను. ఏంట్రా మమ్మల్ని కొట్టడానికి కష్టపడి ప్లాన్ చేసినట్టున్నారు? అయినా తొండి, మీరు గుమ్మ నుంచి రాకుండా పైనుంచి వస్తున్నారండి. మా ఇష్టం, మేము ఎక్కడి నుంచి అయినా వస్తాం. వీళ్ళతో డిస్కషన్ అండి బాబా. సే తింగరి, మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా మాకేం కాదు. బాబు యూర్ రైట్. థ్యాంక్ యూ పాపా. పాపా మనం వెళ్ళి 2 hours అయింది. అంటే ఇంకా 4 times స్లాప్ చేయాలి కదా బాబు? నువ్వు జీనియస్ పాపా. యూజ్లెస్ ఫీమేల్ కమ్ హియర్. నేను రాను. సే తింగరి, నువ్వు ఇటు వస్తే 4, అదే మా పాప నీ దగ్గరికి వస్తే 40. ఏది కావాలో డిసైడ్ చేసుకో. ఎదుగో కొంచెం రాయితీ ఏం లేదా? బాబు కొంచెం గట్టిగా కొట్టమంటుంది పాపా. విత్ ప్లెజర్. మమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేస్తారా? అయ్యో దిల్లు, గిరిగా నువ్వు బాధపడకరా, నిన్ను నేను ఓదారుస్తానుగా. మనం ఏం చేస్తున్నా ఎందుకు ఇలా రివర్స్ అవుతుందో అర్థం కావట్లేదు దిల్లు. చూస్తుంటే ఈ ఎపిసోడ్ లో మనమే ఫ్రీజ్ అవుతామేమో అనిపిస్తుంది. ఈ నందిని ఉండగా ఎప్పటికీ అలా జరగదు. ఆ పాప బబ్లీ ఫ్రీజ్ అవ్వాలి. అవసరమైతే నేను యూసఫ్ కూడా వెళ్ళడానికైనా రెడీ, కానీ ఆ పాప బబ్లీని కుమ్మేసి వెళ్తా. నువ్వు సూపర్ దిల్లు, పద ఇప్పుడే వెళ్ళి కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు బాబా, మళ్ళీ వాళ్ళు పిలుస్తారు కదా, అప్పుడు చూద్దాం. ఓకే, అలా చేస్తే దెబ్బకి సెట్ అయిపోతుంది పాప. అంతే. వస్తున్నానయ్యా, ఓ అరగంటలో ఉంటాను. వచ్చేస్తున్నా. నమస్తే ఆఫీసర్. మీరు వస్తారని అక్క కాల్ చేసింది. అవునా? రండి సార్, కమాన్ ప్లీజ్ కూర్చోండి సార్. ఓకే ఓకే, కూర్చోండి. అవును, వాళ్ళతో ఏదో సంతకాలు పెట్టించాలన్నారట, ఎందుకు సార్? అబ్బే నాకంత టైం లేదు, తర్వాత మీరే తెలుసుకోండి. అవతల నాకు మియాపూర్లో మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. బెంగళూరు మేడం కోసమని రిస్క్ తీసుకుని వచ్చాను. ఒట్టి కంగారు మనిషిలో ఉన్నాడు పాప. ఏమండి, త్వరగా వాళ్ళు పిలిపించండి, సంతకాలు తీసుకుని వెళ్ళాలి. 1 minute ఆఫీసర్ బ్రదర్. యూజ్లెస్ ఫెలోస్ కమ్ హియర్. అదేంటి వాళ్ళకి పేర్లు లేవా? వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే వచ్చే బాపత కాదులేండి, ఇలా పిలిస్తేనే వస్తారు. ఏంటండి? యూజ్లెస్ ఫెలోస్, మీకోసం అక్క ఈ ఆఫీసర్ బ్రదర్ ని పంపించింది. మర్యాదగా అతనికి విష్ చేసి వెళ్ళి జ్యూస్ తీసుకొని రండి. గో. నేను విష్ చేయం. జ్యూస్ కూడా తీసుకురాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. హే గిరిగా, సే తింగరి, మాకే ఎదురు చెప్తారా మిమ్మల్ని? సార్, నాకు అసలే టైం లేదు. కావాలంటే నేను వెళ్ళిన తర్వాత మీరు గొడవ పడండి, ముందు వాళ్ళకి మ్యాటర్ చెప్పండి. ఓకే ఆఫీసర్ బ్రదర్. యూజ్లెస్ ఫెలోస్, అక్క ఆఫీసర్ బ్రదర్ తో ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పంపించిందంట, దానిపైన మీరిద్దరు సైన్ చేయాలి. ఇందులో ఏదో మోసం ఉంది. మమ్మల్ని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి మీరేదో కుట్ర చేస్తున్నారు. మేం సంతకం చెయ్యం. పాపా పాపా పాపా, అది కాదే. అయితే పర్మనెంట్ గా సర్వెంట్స్ గా ఉండడానికి ప్లాన్ చేస్తారా? మీరు సచ్చిన సంతకం పెట్టాం. పాపా పాపా పాపా, చెప్పేది వినరా? మీరెన్ని చెప్పినా మేము సంతకం పెట్టం. పద బాబా. ఆగండి. పాపా పాపా పాపా, అదేంటి సార్, అది నేను కదా అనాలి. టెన్షన్ అయ్యే టెన్షన్, అవతల నాకు టైం అయిపోతుంది, అర్థం చేసుకోరే. ఆర్గ్యుమెంట్స్ తర్వాత ముందు సంతకాలు చేయించండి, లేదంటే నేను పోతాను. ప్లీజ్ వెయిట్ ప్లీజ్. యూజ్లెస్ ఫెలోస్, మర్యాదగా సైన్ చేస్తారా లేదంటే షూట్ చేసి పారేస్తాను. అమ్మయ్యా, సంతకాలు పెట్టించండి. పాపా కమ్ ఆన్. యూజ్లెస్ ఫెలో, బాబు గో సర్చ్ ద పెన్. ఓకే పాపా. ఆగండి సార్,
ఇప్పుడు ఆ పెన్ కోసం హాల్ అంతా వెతికేసరికి తెల్లారిపోతుంది. నాకు అసలే టైం లేదు. కనీసం వేలి ముద్రను వేయించండి, ఎలాగోలా మేనేజ్ చేస్తాను గాని. ఇవ్వండి. ఇదిగోండి. తింగరి పాప హెల్ప్ చేయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగోండి సార్, పెట్టవే. పెట్టు. తొందరగా ఏదో చేయండి సార్, నాకు అసలు టైం లేదు. చూడండి సార్. ఒక్క నిమిషం సార్. పాప పద. యూజ్లెస్ ఫీమేల్. నాకు టైం లేదు కాబట్టి బతికిపోయారు. టైం ఉన్నప్పుడు వచ్చి మీ పని చెప్తా. అమ్మ ఫోన్ చేసింది. అమ్మా చెప్పు. ఎందుకు ఆఫీసర్ కొట్టారు? హలో కామ్రేడ్, అతను ఆఫీసర్ కాదు, ఈ పాప బాబుల మనిషి. మీ దగ్గర నుంచి సైన్ తీసుకుని రమ్మని నేనే అతన్ని పంపించాను. ఎందుకు? నువ్వు ఆ పిఏ ట్రాక్ లో సక్సెస్ అయినందుకు నిన్ను కొత్త కంపెనీకి చైర్మన్ గిరిని ఎండీగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకురమ్మని నేనే పంపించాను. ఫైల్స్ మీద సంతకం చేయకుండా అతన్ని కొట్టి పంపిస్తారా? ఇక మీకు జన్మలో ఆ పోస్టులు ఇవ్వరు. చైర్మన్ గా ఎండీగా పాప బాబులే ఉంటారు. దట్స్ ఆల్. పాప అరగంట అయింది. ఏను? ఇప్పుడు అవ్వండి ఫ్రీజు.